వారణాసిలో జన్మించిన మణికర్ణిక చిన్నతనంలోనే అసాధారణ ధైర్యాన్ని చూపింది. గుర్రపు స్వారీ, ఖడ్గ విద్య మరియు తండ్రి దగ్గర రాజనీతిని నేర్చుకుంది. అందరూ ఆమెను ప్రేమతో మన్ను అని పిలిచేవారు. ఆమె ఝాన్సీ మహారాజు గంగాధర్రావుతో పెళ్ళైన తర్వాత లక్ష్మీబాయి అనే పేరు పొందింది. ఆమెకు ధైర్యం, తెలివితేటలు, దేశభక్తి అన్నీ పుట్టుకతోనే వచ్చాయి. మహారాజు మరణం తర్వాత లక్ష్మీబాయి ఒంటరిగా రాజ్యం నిర్వహించాల్సి వచ్చింది. ఆమె ప్రజలకు న్యాయం చేసేది, ధైర్యంగా రాజ్యసభలో నిర్ణయాలు తీసుకునేది. ప్రజలు ఆమెను జనం తల్లిగా చూస్తుండేవారు. ఇంగ్లీష్ పాలకులు డాక్టర్ ఆఫ్ ల్యాబ్స్ అనే చట్టంతో ఝాన్సీని స్వాధీనం చేసుకోవాలి యత్నించారు. కానీ లక్ష్మీబాయి ధైర్యంగా చెప్పింది, నాకు ఝాన్సీ ఇష్టమైనది, నేనివ్వను. ఆమె యుద్ధానికి సిద్ధమైంది. ఖడ్గం చేత పట్టుకుని కవచాన్ని ధరించి ఝాన్సీ కోట మీద నుంచి ప్రజలకు ధైర్యం చెప్పింది. మన భూమిని మనమే కాపాడాలి. బిడ్డను వెనుకకి కట్టుకుని గుర్రంపై ఎక్కి శత్రువులతో పోరాడింది. ఒక్క క్షణం కూడా వెనక్కి తిప్పకుండా ధైర్యంగా ముందుకు సాగింది. ఆమె ధైర్యాన్ని చూసి బ్రిటిష్ జనరల్ హ్యూజ్ రోజ్ కూడా ఆశ్చర్యపోయాడు. ఝాన్సీ రాణి ఒక అసాధారణ మహిళ అని అన్నాడు. గ్వాలియర్ యుద్ధంలో లక్ష్మీబాయి చివరి శ్వాస వరకు పోరాడింది. రక్తసిక్తమైన ఖాయం కానీ ఆత్మలో మాత్రం తారకమంత వెలుగు. ఆమె పోరాటం మరి ఎవ్వరి కథలా కాదు, అది నిప్పులాగా జ్వాలించింది.